పల్నాడు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ సీటును ఏ పార్టీకి కేటాయించాలి అనే విషయంపై టీడీపీ అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ జనసేన పార్టీల పొత్తు ఇప్పటికే ఖరారు కాగా బీజేపీ కూడా ఈ కూటమిలో చేరబోతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇదే గనక ఖరారైతే పొత్తులో భాగంగా నరసరావుపేట సీటును బీజేపీకి కేటాయించాలని, ఆ పార్టీ తరపున గుంటూరుకు చెందిన ఒక సీడ్స్ అధినేతను పోటీ చేయించాలని ఆ పార్టీ నాయకులు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఈ పార్టీకే రాష్ట్రంలోని పార్టీ అగ్రనేతలు గెలుపోటములపై చర్చించినట్లు సమాచారం. గతంలో 2014లో కూడా పొత్తులో భాగంగా టీడీపీ ఈ సీటును బీజేపీకి కేటాయించింది. అప్పుడు ఆ పార్టీ తరపున నలబోతు వెంకట్రావు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత 2019లో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పోటీ చేసి ఆయన కూడా ఓటమిని చవిచూశారు. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా ఈ సీటును మరలా బీజేపీకి కేటాయిస్తే ఈసారి గెలిపించుకుంటామని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు గత ఎన్నికల్లో తాను ఓడిపోయినప్పటికీ, అలాగే పార్టీ అధికారంలో లేనప్పటికీ గత 5 సంవత్సరాల నుంచి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ నియోజకవర్గంలో పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఈ సీటును బీజేపీకి కేటాయిస్తే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. మరోవైపు ఈ సీటును పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించాలని కూడా ఆ పార్టీ పెద్దలు అడుగుతున్నట్లు బొగట్ట. కాగా ఈ విషయాలన్నింటిపై ఈ నెల 22వ తేదీ నాటికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.